వెళ్దాము. వరద టైంలో ఎక్కువగా ఎఫెక్టెడ్ ఏరియాల్లో ఒకటి సింగ్ నగర్ కూడా. ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, సింగ్ నగర్ లో ఏంటి సిచ్యువేషన్, ఎట్లా ఉంది? చూసినా ప్రస్తుతం మనం సింగ్ నగర్ లో ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా విజయవాడను వరదలు ముంచెత్తున్నాయి. విజయవాడ నుంచి కూడా ఇంకా తేరుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇంకా నీళ్ళల్లోనే ప్రజలు ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. కొంతమంది ఒకటో ఫ్లోర్ రెండో ఫ్లోర్ లోనే ఉంటున్నారు. అయితే ప్రస్తుతం వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు అయితే ఇస్తున్నారు. ఇవి వాడుకోవడానికి కానీ తాగడానికి నీళ్లు ఒకవేళ వాడుకున్నా కూడా తప్పనిసరిగా కాచి చల్లార్చుకొని తాగాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెబుతున్నారు. కానీ బుడమనేరు మాత్రం ఇంకా పొంగి ప్రవహిస్తూనే ఉంది. ప్రస్తుతం సింగ్ నగర్ అయితే ఇంకా ఇప్పటికి కూడా కోలుకోలేదని మనం చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది కొన్ని కాలనీలు మాత్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయినా కోలుకుంటున్నా కూడా ఒక పక్క నుంచి ఇళ్లలో బురద, మురికి స్మెల్ ఇలా వస్తూనే ఉన్నాయి. సో మనం చూడొచ్చు, ప్రస్తుతం ఒక ఇంటికి వచ్చాము. ఇక్కడ ఈ ఇంటి మొత్తం కూడా బురదమయం అయిపోయి వాటర్ ఇంకా తగ్గలేదని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఈ తాగడానికి నీళ్లు మాత్రమే ఇస్తారని చెప్తున్నారు. అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళతోనే మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ప్రస్తుతానికైతే ఇంట్లో ఉన్నటువంటి అన్ని సామాన్లు కానీ అన్నీ కూడా తడిసి ముద్దయిపోయినాయి. ఒకవైపు ఇల్లు మురికి స్మెల్ వస్తున్నాయి. ఒకవైపు వాటర్ బయటకు వెళ్తుంది అనుకుంటే మరోవైపు నుంచి నిన్న తెల్లవారుజాము నుంచి కూడా మళ్ళీ ఒక మైస్త్ర వర్షాలు కూడా విజయవాడలో కురుస్తున్న క్రమంలోనే మొత్తం కూడా ఇప్పుడు చూడొచ్చు, మనం ఒక నివాసం దగ్గర ఉన్నాము. ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా పూర్తిగా నీళ్ళలో మునిగిపోయాయి, తడిసి ముద్దయిపోయాయి. అంతేకాకుండా కూడా ప్రస్తుతం ఇళ్లలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ప్రతి సామాను కూడా, ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా తడిసి ముద్దయిపోయినట్టు కూడా మనం అమ్మ ఏంటి పరిస్థితి ఎలా ఉంది? నిన్నంతా కొంచెం నీళ్ళు కిందకు వచ్చిన తర్వాత ఈ బురద నీళ్ళతో కడుక్కున్నామండి. ఇక బట్టలన్నీ మట్టి 4 గర్రలు కొట్టుకుని బీరువా కూడా తడిసిపోయింది. అడుగొక్క మంచం అన్ని పోయినాయి. అవన్నీ ఇవాళగా నీళ్లు కొట్టి ఆ మురికి నీళ్ళతోనే జాడించుకుంటున్నాం. ఇప్పుడు వాటర్ ఏమైనా తగ్గినట్టు కనపడుతుందా? లేదండి, మళ్ళీ పెరిగినాయండి. మళ్ళీ పెరిగింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తడిసిపోయింది, మొత్తం తడిసిపోయింది. అసలు పప్పులు ఉప్పులు డబ్బాలన్నీ బోర్లో పడిపోయింది. అంటే మీకు వాడుకోవడానికి నీళ్లు ఇప్పుడు ట్యాంకర్ ద్వారా వచ్చినాయి కదా? అవేనండి, అవే వాడుతున్నాం. ఫుడ్ ఇస్తున్నారా? ఫుడ్ కానీ ఇస్తున్నారు. ఇంతవరకు వస్తుందిలేండి. అవతల ఫ్లోటింగ్ ఉందని ఇంతవరకు ఇస్తున్నారు. మరి కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఉన్నాం. సార్ చెప్పండి, ఏంది ఎలా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్? ఏముందండి, అంతా మునిగిపోయి అన్ని చేసినాయి. ఇంకేమున్నాయి, 17 సంవత్సరాల కింద వచ్చింది వరద. వచ్చినప్పుడు ఎవరన్నా క్యాన్వాస్ అన్న చేశారు? అసలు క్యాన్వాస్ కూడా చేయలేదు అసలు. ఏమి వచ్చింది, అర్ధార్థాన్ని వచ్చింది. వాళ్ళ దారిని వాళ్ళు ఉన్నారు. ఎవడు పలకరించినోడు వచ్చి గుంటలోకి వచ్చి పలకరించినోడు లేడు. అది పరిస్థితి. 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారా? బయటకు వెళ్ళి వచ్చారా? ఇక్కడే ఉన్నా, మేకెళ్ళాం. ఇంకేడికి వెళ్తాం. నిన్న కడిగి నిన్న వరకు అయిపోయింది. ఆ పిజులు చూస్తే పిజులు పోయినాయి, కూలర్ చూస్తే అన్ని గడికి ఎన్ని పోయినట్టే పరిస్థితి. చెప్పండి. బట్టలు లేవండి, బట్టలు కూడా పోయినాయి, అన్ని తడిసిపోయినాయి. ఇంట్లో తినడానికి కూడా ఏమి లేదు, అన్ని పోయినాయి. అసలు పరిస్థితి మాకు అసలు ముందు చెప్పినట్టే కొంచెం అన్నా ఇది చేసుకునేవాళ్ళం, పైన పెట్టుకునేవాళ్ళం. ఏమి చెప్పక అప్పటికప్పుడే వచ్చినాయి. రాదు అనుకున్నాం, అప్పటికప్పుడే వచ్చినాయి. ఎక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా అది ఎంత ముందు ఎప్పుడో వచ్చిందండి. ఇంత ముందు రాలేదు. ఇంతవరకు రాలే. మా ఇల్లు ఎక్కల రాదనుకున్నాము. ఇంకా అన్ని నీళ్లు వరద వస్తాయి అనుకునే మేము ఏదన్నా కొంచెం పైన సర్దుకునేవాళ్ళం. సర్దుకోలేకపోయాం. నీళ్లు అప్పటికప్పుడే పెరిగిపోయి బయటికి వెళ్ళిపోయాం. ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏం పరిస్థితి, ఇంట్లో ఏం లేదు, చూసుకోవాలి. ఈ రోజు ఇంకొక అడుగు పెరిగినాయండి. నేను కొంచెం తగ్గినాయి, ఇంకొక అడుగు పెరిగినాయి ఇప్పుడు. ఇది మనం చూసుకుంటే మొత్తానికి 20 సంవత్సరాల క్రితం వచ్చిందండి. ఇంత ఇదిగా రాలేదు, కొంచెం తక్కువే వచ్చింది. మా ఇంటిలోకైతే పోయిన సంవత్సరం అయితే పోయినసారిలా అయితే రాలేదు. ఈ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చింది. ఎందుకు ఈ బుడమనేరు తెగిపోవడం వల్ల వచ్చినట్టు నీళ్ళు అంత ముందు, లేకపోతే వర్షం నీళ్ళు అంటారు? పైన బుడమేరు కట్ట ఏదో ఉంది సార్, అది తెగిపోవటం వలన వచ్చింది. అంతేగాని వర్షం నీళ్ళు అయితే ఇంత ఇదిగా ఉండదు. ఓకే, సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిలు అన్నీ కూడా తడిసి ముద్దయిపోయినాయి. ఒకవైపు అటువైపు నీళ్లుంటే మరోవైపు ఇటువైపు అన్ని వస్తువులు కూడా, అంటే ఈ ఇల్లు మనం చూడొచ్చు, చుట్టూ కూడా నీళ్లే, మధ్యలో ఇల్లు ఉంది. సో ఇది పరిస్థితి. మనం చూస్తే కూడా మొత్తం అన్ని కాలనీలు కూడా జలమయమయ్యాయి. సింగ్ నగర్ పూర్తిగా కూడా అసలు ఇక విజయవాడ కంటే కూడా ముందు సింగ్ నగర్ అత్యధికంగా ఈ 4 రోజుల నుంచి కూడా మారుమోగుతున్న పేరు. సింగ్ నగర్ ఇంకా వరద వేయట్లేదని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ప్రతి కాలనీలు కూడా ఎక్కడైతే ఉన్నాయో
కొన్ని కాలనీలు రామలింగేశ్వరపేట కానీ, భవానీపురం కానీ, ఇబ్రహీంపట్నం కానీ, కృష్ణలంక కొన్ని మొత్తం కూడా తేరుకున్నాయి. కొన్ని ప్రస్తుతం అయితే విజయవాడలో ఓన్లీ సింగనగర్ ఒకటి, రాజరాజేశ్వరిపేట ఈ 2 కాలనీలు మాత్రం వరదలోని ఇంకా ముంచెత్తుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇప్పటికే అనేక రకాలుగా అన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాము. కనీసం వర్షాలు వచ్చేటప్పుడు ఎలాంటి అనౌన్స్మెంట్స్ కానీ, ఎలాంటి ప్రకటనలు కానీ చేయలేదు. దీంతో పూర్తిగా కూడా జలమయం అయిపోయాము. 4 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. కానీ ప్రభుత్వం మాత్రం ఫుడ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అవన్నీ ఇస్తున్నాయి. కానీ సమస్యలు కట్టుబట్టలతో బయటకు వచ్చాము, తడిసి ముద్దయిపోయామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కూడా ఇప్పుడు చూడొచ్చు మనం ఇంకా అంటే వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉంది, బుడమనీరు ప్రవాహం ఎంత ప్రవాహంగా ఉందనేది కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం సింగనగర్లోనే ఉన్నాము. సింగనగర్ పూర్తి స్థాయిలో కూడా నీళ్ళలో మునిగిపోతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. సింగనగర్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ నరసింహారావు మనకు లైవ్ లో అందించారు. అయితే మరి కాస్త అంటే నిన్నటితో పోలిస్తే మరింత పెరిగింది అని అక్కడ మాట్లాడిన వాళ్ళతో చూస్తే మనకు అర్థమవుతోంది. కానీ సహాయ సహకారాలు అయితే అందుతున్నాయని చెప్పేసి అక్కడటువంటి